యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఒకవేళ తనకు త్రిశూల్ నన్ను ప్రేమిస్తున్నాడని అనుమానం కాని వచ్చిందా? ఒకవేళ అనుమానం ఏమైనా వచ్చుంటే ముందు నన్ను అడగాలి కదా. నేను విక్రమ్ని తప్ప ఇంకెవరిని ప్రేమించడం లేదు. మాది జన్మ జన్మల ప్రేమ. నా ప్రేమ ఆదిశేషకి మాత్రమే సొంతం. విక్రమ్ ఇలా ప్రవర్తించడానికి ఇంకేదైనా కారణం ఉందా? లేదా నా మీద తనకి ఉన్న అతి ప్రేమ కారణమా? విక్రమ్ నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మళ్ళీ నాకు నా పాత ఆదిశేష ప్రేమ దక్కిందనిపిస్తోంది. నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను. ఈ ప్రపంచంలో నన్ను ఇంతలా ప్రేమించటం నా ఆదిశేషకి మాత్రమే సాధ్యం. మా ప్రేమని గుర్తు చేయాలి. విక్రమ్కి వేలినంత తొందరగా గత జన్మ జ్ఞాపకాలు గుర్తు రావాలి. ఆ జ్ఞాపకాలు తనకి గుర్తు రాకపోవటం వల్లే తను ఇలా ప్రవర్తిస్తున్నాడు. నేను గత జన్మ జ్ఞాపకాలు గుర్తొచ్చేలా చేయాలి. రేపు ప్రయత్నిస్తాను. రేపు విక్రమ్ని నేను గుడికి తీసుకువెళ్తాను. ఏంటల్లుడు ఇంత డీప్గా ఆలోచిస్తున్నావంటే నైట్ షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నావా? లేదు మావయ్య. నాకు తెలుసురా, ఇది నీ తప్పు కాదు, నీ వయసు తప్పు. నీ వయసులో నేను నీలాగే ఉన్నాను. ఉండు, బావగారికి చెప్పి నీకోసం కొంత సమయం మంచి ప్లాన్ చేస్తాను. ఓకే? ఇంకేం ఆలోచిస్తున్నావురా? అల్లుడు, నువ్వు డల్గా ఉంటే ఇల్లంతా చీకటిగా ఉంటుంది. అదే నువ్వు హ్యాపీగా ఉంటే ఇల్లంతా వెలిగిపోతుంది. సరే మావయ్య. ఓహోహో, ఇందుకోసమేనా నువ్వు వెయిట్ చేస్తుంది? అల్లుడు, నేను నిన్ను డిస్టర్బ్ చేయను. యు ఎంజాయ్. బాయ్ బాయ్, గుడ్ నైట్. హలో, నువ్వు ఫోన్ చేస్తావని నాకు తెలుసు. అవునా? అదెలా? మనసు నుండి మనసుకి మెసేజ్ వచ్చింది. అవును, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? మాట్లాడాలి అనిపించింది, అందుకే కాల్ చేశాను. నాకు నిన్ను చూడాలి, మాట్లాడాలి అనిపించింది. మనం ఎందుకు మీట్ అవ్వకూడదు? మన ఇద్దరం సంతోషపడతాం కదా. అయ్యో, నేను ఇది చెప్దామని కాల్ చేశాను. రేపు మనమిద్దరం కలిసి బయటికి వెళ్దామా? ఏంటి, మనం బయటికి వెళ్దామా? ఎక్కడికి? చిన్నబాబు, మనం గుడికి వెళ్దాం. గుడికా? నేను ఏదైనా రొమాంటిక్ ప్లేస్కి వెళ్దాం అనుకుంటే నువ్వేంటి గుడి అంటున్నావు? విక్రమ్, వాటికి ఇంకా టైం ఉంది. రేపు మనం గుడికి వెళ్తున్నాం, మీరు వస్తున్నారు, అంతే. ఓకే, షూర్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంట్రా ఈ టైంలో వచ్చావు? శివాని మేడం ఇంట్లో పనులన్నీ చేస్తాను. చిన్నబాబు, ఏంటి మీరు అదోలా ఉన్నారు? మీరు ఇలా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు. నేను ఇలానే ఉంటాను. భోంచేసావా? లేదు, ఇంటికి వెళ్ళి చేస్తాను. సరే వెళ్ళు. అది కాదు చిన్నబాబు, మీకు నేనేమైనా... నాకు నిద్ర వస్తుంది. రే త్రిశూల్, నేనెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను అనుకుంటున్నావా? నేనిలా మారడానికి కారణమే నువ్వు. నువ్వు నా ప్లేస్లోకి రావాలని చూస్తున్నావు, కానీ నేను రానివ్వను. నువ్వు జీవితాంతం పనోడిలాగే బ్రతకాలి. నేను చూస్తూ రాజులాగా నవ్వాలి. ఇదే నాకు కావాల్సింది. ఏంటి సడన్ గా గుడికి తీసుకొచ్చావు? విక్రమ్, ఈ మధ్య నీకు కోపం బాగా ఎక్కువ అవుతుంది. అందుకే కోపం తగ్గాలని గుడికి తీసుకొచ్చాను. నాకు కోపం ఎక్కువైందా? నో ఛాన్స్. మన ముఖం మనకి కనిపించదు, అద్దంలో చూస్తేనే కనిపిస్తుంది. వాట్ డు యు మీన్? నా కోపం తెలీదంటారా? అలాగే అనుకోండి. విక్రమ్, మిమ్మల్ని ఇక్కడికి దేవుడిని చూస్తారని తీసుకొచ్చాను, నన్ను చూడటానికి కాదు. రండి. దేవుడా, 23 సంవత్సరాలు ఆదిశేష లేకుండా నరకం అనుభవించాను.
ఇప్పుడు నాకు నా ఆదిశేష దక్కాడు. దీనికి మించి నేను నిన్ను ఏం అడగను. నా జీవితంలోకి మళ్ళీ ఆదిశేష వచ్చేలా చేశావు. నా కోరిక నెరవేర్చావు. దేవుడా, ఏంటి దేవుడా నువ్వు నాకింత మంచి చేస్తున్నావు? ఏదో గుడిసెలో బతకాల్సిన నాకు ఇంత మంచి గర్ల్ ఫ్రెండ్ ఇచ్చావు. శ్రీమంతులైన అమ్మా నాన్నల్నిచ్చావు. నీకు థ్యాంక్స్ చెప్తాననుకున్నావా? ఇప్పుడే చెప్పను. ఎందుకంటే మన ఇద్దరి ఫ్రెండ్షిప్ ఇంతటితో అయిపోలేదు. ఇంకా నువ్వు చాలా మంచి పనులు చేయాలి. అన్నిటికీ కలిపి ఒకేసారి చెప్తానే. హాయ్ చిన్నబాబు. హాయ్ మేడం. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? గుడికి ఎవరైనా ఎందుకు వస్తారు? దేవుడికి దండం పెట్టుకోవడానికి వస్తారు. కానీ మనలాంటి వాళ్ళు దేవతని చూడ్డానికి కూడా వస్తారు. వాట్? అంటే దేవుడికి దండం పెట్టుకున్నారా? మనసులో ఉన్న కోరికని కోరుకున్నారా లేదా చిన్నబాబు? మాకు కూడా కొంచెం అవకాశం ఇస్తే మనసులో ఉన్నది కోరుకుంటాం. ఏంటి చిన్నబాబు, దండం పెట్టుకుంటాను అంటున్నాను. శివాని, వెళ్దాం పద. చిన్నబాబు చిన్నబాబు ఏంటి మేడం, ఏం మాట్లాడట్లేదు? అలిగారా? చిన్నబాబు గారు, మీరు ఏమైనా అన్నారా ఏంటి? త్రిశూల్, నేనేం చెప్పాను? లేదు చిన్నబాబు, మేడం ఎప్పుడు ఇలా ఉండరు కదా. ఏంటి వాళ్ళు ఇంత సైలెంట్గా మూడీగా ఉన్నారని. విక్రమ్, కాసేపు కూర్చొని వెళ్దామా? గుడికి వస్తే మనసు ఎందుకో చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా చిన్నబాబు గారు. శివాని, ఎందుకేం మాట్లాడట్లేదు? చిన్నబాబు గారు, మేడంకి కొంచెం మొహమాటం ఎక్కువ. నేను మాట్లాడిస్తేనే కొంచెం కొంచెం మాట్లాడతారు కదా మేడం. అలాంటిదే లేదు. నేను దేవుణ్ణి తలుచుకుంటున్నాను. దేవుణ్ణి ఏం కోరుకున్నావు? ఇంకేం కోరుకుంటారు? నా గురించే కోరుకుంటారు. అంటే నాలాంటి వాళ్ళకి సహాయం చేయడం తనకి సంతోషాన్ని ఇస్తుంది కదా. వీడొకడు మరీ ఓవర్ చేస్తున్నాడు. శివానితో ఫ్రీగా మాట్లాడే ఛాన్సే ఇవ్వట్లేదు. శివాని, మనం ఎస్టేట్కి వెళ్దామా? ఇప్పుడా? ఇప్పుడే పద. ఇదేంటి, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు? నన్ను పిలవలేదేంటి? చిన్నబాబు, మేడం, చిన్నబాబు రండి, త్వరగా వెళ్దాం. నువ్వెక్కడికి వస్తున్నావు? ఎక్కడికా? మన ఎస్టేట్కి. అది కాదు, నేను శివాని. నాకు తెలుసు చిన్నబాబు, నేను లేకుండా మీరు వెళ్ళను అనే అంటారు. కీ ఇవ్వండి, కీ ఇవ్వండి, తొందరగా వెళ్ళిపోదాం పదండి. లేదు నందేశ, ఈ మధ్య మనం చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ సాంబశివం బావగారు, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? మీరు ఏం చేస్తున్నారు? ఈ మధ్య మీరు మా అక్కను గాని మన ఇంట్లో వాళ్ళని గాని అస్సలు పట్టించుకోవడం లేదు. నేను దీన్ని ఖండిస్తున్నాను. నేను నిరాహార దీక్ష చేస్తాను. నీతో చర్చలు జరిపే టైం నాకు లేదు. డైరెక్ట్గా విషయం ఏంటో చెప్పు. కాదు బావగారు, అక్క మీకోసం ఎంతో కష్టపడుతుంది. మా అక్క మీ గురించి ఆలోచించి ఆలోచించి బాహుబలిలో బందీగా ఉన్న దేవసేనలా మారిపోయింది. నిన్నెక్కడికి ఎవరు పంపించారు? ఎవరా? అక్కే పంపించింది. చెప్పండి, మీకేమైంది? ఓహో, దమయంతి పంపించిందా? అవును, ఎందుకు పంపకూడదా? బావగారు, మీరు నాకు సమాధానం చెప్పాలి.
మీరు బదులు చెప్పే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. గోవింద్, ముందు లేచి నిలబడు. నిలబడమంటున్నానా? మీ అక్కకి సమస్య ఉంటే తననే వచ్చి మాట్లాడమని చెప్పు. వేరే వాళ్ళని పంపించడం నాకు ఇష్టం లేదు. అంటే ఈ ఇంట్లో నేను పరాయివాడిని అయిపోయానా? ఇన్ని రోజులు కాలేదు, ఇక మీదట అవుతావు. దానికంటే ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. బావగారు, అది అలా కాదు బావగారు. నందీష, పంపించండి. సరే గారు. గోవిందన్న, అయ్యగారు, మీరు ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు? మీరు ఇలా ఉంటే ఇంట్లో వాళ్ళందరికీ అనుమానం వస్తుంది. అనవసరంగా వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు? నువ్వు చెప్పింది కరెక్టే నందీష, కానీ నాకున్న టెన్షన్లో. సరే వదిలే, ఇక మీద కొంచెం కోపాన్ని తగ్గించుకుంటాను. వావ్ వావ్ విక్రమ్, నీకు షూటింగ్ ఇంత బాగా వచ్చా? సరిగ్గా బోర్డు మధ్యలో షూట్ చేశారు మీరు. శివాని మేడం, మీకు చిన్నబాబు గారి గురి గురించి సరిగ్గా తెలియదేమో. ఆయన గురి పెట్టి షూట్ చేశారంటే అస్సలు మిస్ అవ్వదు. ఈ మహాభారతంలో అర్జునుడి టైప్ అనుకోండి. మీకు షూటింగ్ ఎలా వచ్చు? చిన్నప్పుడు మీరు షూటింగ్ నేర్చుకున్నారా? ఏంటి మేడం అలా అడుగుతున్నారు? గోళీలు కర్రాబెల్ల ఆడడానికి ఆయన ఏమైనా మనలాగా మామూలు వాళ్ళు అనుకుంటున్నారా? ధనవంతులు. షూటింగ్ చాలా రిచ్ గేమ్ కదా మేడం. ఆయన చిన్న వయసులో నుంచే షూటింగ్ నేర్చుకున్నారు. మేడం, మా చిన్నబాబుకైతే రానిదంటూ ఏమీ లేదు తెలుసా. ఆయన సకల కళా వల్లభుడు. శివాని, నీకు షూటింగ్ అంటే ఇంట్రెస్టా? అది కమాన్ శివాని, తీసుకో, ఐ విల్ టీచ్ యూ. విక్రమ్, అదేంటంటే తీసుకో శివాని. విక్రమ్, ఏంటి కలగంటున్నారా? శివాని, తీసుకో, నేను చెప్తాను. అయ్యో విక్రమ్, నాకు అస్సలు ప్రాక్టీస్ లేదు. ప్రాక్టీస్ లేదంటే ఎలా? మరి ఇది ఎప్పుడు నేర్చుకుంటావు? కమాన్ శివాని, కమాన్. చిన్నబాబు, తనకి ఇష్టం లేదని చెప్తోంది కదా, ఎందుకు ఫోర్స్ చేయడం? ఇష్టం లేకపోతే బలవంతం చేయడం ఎందుకని? శివానికి ఏది ఇష్టమో నాకు బాగా తెలుసు. కమాన్ శివాని. విక్రమ్, నాకు భయంగా ఉంది. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎలా నేర్చుకోగలుగుతాను? చిన్నబాబు ఒక్క నిమిషం ఇలా రండి మేడం. మేడం ఒకసారి ఇలా రండి మేడం, చెప్తా నేను. ఇలా పక్క వచ్చి నించోండి. మేడం, మీకు అసలు తెలీదు చిన్నబాబు గారు ఎంత బాగా షూట్ చేస్తారో తెలుసా. బాగా దూరం ఉన్న వస్తువుల్ని కూడా టార్గెట్ మిస్ అవ్వకుండా షూట్ చేస్తారు తెలుసా. అవునా విక్రమ్? అవును మేడం, మీరు చూడలేదు కదా. చిన్నబాబు, ఇది తీసుకోండి చిన్నబాబు. మీ టాలెంట్ ఏంటో మేడంకి చూపించాలి కదా. చూసారా, సూపర్ చిన్నబాబు. శివాని, కమ్, నీకు షూటింగ్ నేర్పిస్తాను. మేడం, మీకు ఇంకో విషయం తెలుసా? చిన్నబాబు గారు షూటింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను యాపిల్ని తల మీద పెట్టుకునేవాడిని. ఆయన కరెక్ట్గా దీనిలోంచే కాల్చేవాళ్ళు తెలుసా. యాపిలా? తల మీదనా? మేడం, చిన్నబాబు గారికి ఇవన్నీ చాలా కామన్. ఆయన గుడి ఎంత షార్ప్గా ఉంటుందో తెలుసా. ఆయన గుడి అసలు ఎప్పుడు మిస్ అవ్వనే అవ్వదు. చూడండి, నేను నా తల మీద పెట్టుకుని చూస్తాను కదా. మీరు షూట్ చేయండి చిన్నబాబు. త్రిశూల్, నేను చెప్పేది విను. పొరపాటున బుల్లెట్ కనుక నీకు తగిలిందంటే నీ ప్రాణానికి ప్రమాదం. మేడం, మీరు టెన్షన్ పడకండి. చిన్నబాబు గారి గురి మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది.
చిన్నబాబు గారు చాలాసార్లు షూటింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను ఇలాగే యాపిల్ని తల మీద పెట్టుకొని నించునేవాడిని. ఆయన సరిగ్గా షూట్ చేసేవారు తెలుసా. ఇప్పుడు కూడా చూడండి, యాపిల్ ముక్కలు ముక్కలు అయిపోద్ది. షూట్ చేయండి చిన్నబాబు. విక్రమ్, మీరైనా చెప్పండి తనకి. శివాని, వాడు ముచ్చట పడుతున్నాడు కదా, నా టార్గెట్ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. నాకెందుకు కొంచెం భయంగా ఉంది. శివాని, నీకు నా మీద నమ్మకం లేదా? చూడు, పర్ఫెక్ట్గా షూట్ చేస్తాను. విక్రమ్, వీడు మాటలతో చెప్తే వినడు. చూడ్రా, ఈరోజు నిన్ను చంపేస్తాను. నువ్వు నా వాడివి, నువ్వే నా ప్రపంచం. నేను ప్రతి క్షణం నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను. నేను చెప్పింది నిజం. నువ్వు విజయ్ కొడుకువి కాదు. నందీష మీ నాన్న. విజయ్ కొడుకువి నువ్వు కాదు, త్రిశూల్. అక్కా, అక్క, నువ్వు మాత్రం నన్ను ఆపొద్దక్క. నన్ను ఆపకు, నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. ఎంత అవమానం అక్క, ఎంత అవమానం జరిగిందో తెలుసా? వేరే ఎవరికైనా ఇలా అవమానం జరుగుంటే వెంటనే ఆత్మహత్య చేసుకునేవాళ్ళు, కానీ నేను చేసుకోలేదు. నువ్వు నన్ను ఆపకు, నేను వెళ్తున్నాను. నేను మా అత్తగారింటికి వెళ్తాను. గోవింద్, అక్క, నాకు తెలుసు అక్క, నువ్వు నన్ను ఆపుతావని నాకు తెలుసు. నేను వెళ్ళడం నీకు ఇష్టం లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి బావగారిని తిడతావు కదా. తీసుకో బస్ ఛార్జ్ కి డబ్బులు. అక్క, బస్ ఛార్జీకి డబ్బులిచ్చి వెళ్ళమంటున్నావా? అంటే ఈ తమ్ముడి మీద నీకు ప్రేమ లేదా? నాకు చాలా బాధగా ఉంది. నేను చెప్పమన్నానని చెప్పి ఆయనతో ఎవరు మాట్లాడమన్నారు నిన్ను? నాకేమైనా అడగాలనిపిస్తే నేను డైరెక్ట్ గా వెళ్ళి అడుగుతాను కదా. ఆయనకేమైనా చెప్పాలనిపిస్తే నాకు చెప్తాడు. నువ్వెళ్ళి ఏదో మాట్లాడి మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చేలా చెయ్యొద్దు. ఇదే లాస్ట్. ఇంకెప్పుడు ఇలా చేయకు. సారీ అక్క. అక్క, నేను ఎక్కడికి వెళ్ళను. నేను ఇల్లు వదిలి వెళ్తానని జోక్ చేశాను. అరే, మేడం, నాకేం కాలేదు. చేతికి దెబ్బ తగిలినట్టుంది. బుల్లెట్ చేతికి తగిలిందా? ఇదెలా? నెమ్మదిగా. విక్రమ్, ఎంత చెప్పినా నా మాట వినలేదు కదా. చెప్తే వినలేదు. ఇప్పుడు చూడండి ఏమైందో. సారీ త్రిశూల్. అరే, అది యాక్చువల్లీ. అయ్యో చిన్నబాబు, పర్వాలేదు. మీ గురేంటో నాకు తెలుసుగా చిన్నబాబు. మీ కాన్సన్ట్రేషన్ ఎందుకో ఇవాళ తప్పిందంతే. అదిగో మధ్యలో పావురం వచ్చింది కదా, అందుకే అనుకుంటా. పావురం అడ్డు రాకపోయుంటే ఈ పాటికి నువ్వు చచ్చుండేవాడివి. ఛా, ఆ పావురం ప్లాన్ అంతా పాడు చేసింది. చూడు ఎంత రక్తం పోతుందో. అయ్యో మేడం, ఎందుకు మేడం? చిన్న గాయానికే కదా, రక్తం కొంచెం వచ్చింది అంతే. విక్రమ్,
నువ్వు తొందరగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని రావా. అవును కదా. అదేం అక్కర్లేదు చిన్నబాబు. త్రిశూల్, నువ్వు కాసేపు నోరు మూసుకుని